ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షపు వాక్కు మనకెంతో నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది. కనుక ఈ ఉదయకాలం ఆయన అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యక్షపు వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి మన రక్షకుడు వచ్చి ఉన్నాడు. లోకమంతా ఎంతో సంతోషముతో మరి పండుగ చేసుకునే అవును శుభవేళలు, మరి ఈ నెలంతయు కూడా రక్షకుడు పుట్టాడు అని ఆనందముతో ఉల్లసించే ఈ దినాలలో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనంటే, నశించిన దానిని, నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి రక్షకుడుగా, మన విమోచకుడుగా వచ్చి ఉన్నాడు. కనుక అవును, ఎవరైనాను కూడా ఏదైనా కొనాలి, ఆశించాలి, మరి ఇష్టపడాలి అన్నప్పుడు అది ఆరోగ్యకరమైనది, మరి అది ఎంతో ఫలభరితమైనది, ప్రయోజనకరమైన దానిని ఆశిస్తూ ఉంటారు. కానీ మన రక్షకుడు నశించిపోయిన దానిని వెదకి రక్షించి బాగు చేయటానికి, బంధకాల నుంచి, రోగాల నుంచి, వ్యసనాల నుంచి విడిపించి మరలా తిరిగి ఆరోగ్యకరముగా, అవును ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుడు, నీతిమంతుడు, దుర్నీతిని బాపడానికి ఈ లోకానికి ఆయన అడుగుపెట్టాడు. పరమును వీడి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మరి ఆయనే మనలను మరి వెతుకుకుంటూ వచ్చిన ప్రియ రక్షకుడు. ఈ లోకములో అయితే ఎంతోమంది వారు వెళ్ళి వారి యొక్క దేవుళ్లకు మొరొక్కుతూ ఉంటారు. కానీ ఈ రక్షకుడు ఆయనే తన బిడ్డల యొద్దకు మరి రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. పడిపోయిన మన జీవితాలను, పాపములో ఉన్న మన జీవితాలను, కురుంగుదలలో ఉన్న మన జీవితాలను, అవును దుఃఖములో ఉన్న మన జీవితాలను ఆదరించడానికి, అనారోగ్యముతో ఉన్న మన జీవితాలను స్వస్థపరచడానికి, పాపపు అవును బంధకాలలో మరి ఉన్న మన జీవితాలను, భారభరితమైన అనుభవంలో ఉన్న మన జీవితాలను రక్షించడానికి, విడిపించడానికి లోక రక్షకుడుగా ఆయన వచ్చి ఉన్నాడు. అవును, మరి ఇంకొక వచనం కూడా ఉంటుంది కదా, రోగులకు వైద్యుడు కావాలి, ఆరోగ్యవంతునికి వైద్యుడు అవసరం లేదు. అవును, నీతిమంతులకి దేవుడు అవసరం లేదు. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పాపము లేనివాడు, పరిశుద్ధుడు, అవును ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మానవుల మధ్య మానవతారిగా వచ్చి మరి ఆయన బిడ్డలను ప్రేమించడానికి, వెదకి రక్షించడానికి వచ్చిన ఈ లోక రక్షకుడు, అవును మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితాల్లో ఉండగా, మన జీవితంలో ఏది నశించిపోయినా అది మరలా బాగు కలిగే సామర్థ్యత ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. నీవు ఏది కోల్పోయినా, నీ జీవితంలో ఏది నశించిపోయినా ఆయన మరలా నీకు మరి తిరిగి ఇచ్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మరి కృంగిపోయిన వారిని, అవును పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. అయ్యో నేను సర్వస్వాన్ని కోల్పోయాను, నాకున్నదంతయు కూడా నశించిపోయినది, నేను ఏమీ కూడా లేని వట్టిదానను అన్నాడు. మరి నయోమి కూడా ఈ విధంగానే చెప్పింది, రిక్తురాలిగా ఉన్నాను, సమృద్ధి గల దాననై వెళ్ళాను, రిక్తురాలిగా మరలా బెత్లెహేమునకు తిరిగి వస్తా ఉన్నాను.
సర్వస్వము కోల్పోయినప్పటికీ మారా అని నన్ను పిలవండి అని తన బంధువులకు, పొరుగు స్త్రీలకు చెప్పినప్పటికీ మధురంగా ఉన్న నా జీవితం మారాగా అయిపోయింది అని దుఃఖపడుతున్నప్పటికీ, అవును, మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని సన్నిధిని, దేవుని బిడ్డలను తిరిగి బెత్లెహేము రావడం వలన మరలా ఆమె జీవాన్ని సంతరించుకుంది, ఆశీర్వాదాన్ని సంతరించుకుంది. కోల్పోయిన దానికి రెట్టింపు ప్రభు ఆమెకు అనుగ్రహించి ఉన్నాడు. మనము కూడా ఏ పరిస్థితుల్లో పడిపోయినప్పటికీ అక్కడే నిలిచి ఉండేవారంగా కాకుండా మరలా తిరిగి లేవాలి, రావాలి, దేవుని యొక్క మరి శక్తిని పొందుకొని, అవును ప్రియ దేవుని బిడలారా, అయ్యో ఇంకా ఈ విధంగానే నేను నా జీవితాన్ని ముగించేస్తాను, ఇంకా నేను మరి ఏ విధంగా కూడా పైకి లేవలేను, రాలేను, కోలుకోలేను అనుకుంటూ ఉన్నావా? ఆయన నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న వారిని రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలని, నీవు కోల్పోయిన దానికి రెట్టింపు నీకు అనుగ్రహించాలని, పడిపోయిన నీ జీవితాన్ని ఉద్ధరించాలని, మారాగా మారిన నీ జీవితాన్ని మధురంగా మార్చాలని, దుర్నీతి నుంచి నిన్ను నీతిమంతునిగా, నీతిమంతురాలిగా ఆయన నిలబెట్టాలని ఆయన ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడు, పరిశుద్ధుడు. ఇటువంటి గొప్ప దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎంత ధన్యులం, ఎంత సంతోషం రక్షకుడిగా ఆయన మన జీవితాల్లో ఉన్నందుకు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఏ పరిస్థితులను బట్టి నీవు చింతిస్తూ ఉన్నావు, కృంగిపోతూ ఉన్నావు, విచారంతో ఉన్నావు? ఆయన నీ కొరకే ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. నిన్ను విడిపించడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీకు పరలోక రాజ్యమును ఇవ్వడానికి పరమును వీడి ఈ భూలోకానికి వచ్చిన యేసయ్యను ఘనపరచు, యేసయ్యను ఆరాధించు, యేసయ్యను స్తుతించు, యేసయ్యను మరి ఘనపరచు. ప్రియ సహోదరి సహోదరుడా, అవునయ్యా, నశించిపోయిన నా జీవితాన్ని రక్షించిన దేవుడవు నీవే. నా కుటుంబంలో ఏ భారం, ఏ పరిస్థితులు కోల్పోయినప్పటికీ మరలా వాటిని తిరిగి సమకూర్చుకునే ధన్యత నీ ద్వారానే నాకు అనుగ్రహించబడుతుంది ప్రభువా. నీ యందు నేను విశ్వాసముతో, నమ్మికతో నిన్ను స్తుతిస్తూ ఈ దినచర్యను నీతో ప్రారంభిస్తున్నాను ప్రభువా. నీవు నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేసే దేవుడవు అని ప్రభుని స్తుతించు. ధైర్యం తెచ్చుకో, రక్షకుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్య, నీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. అవును నాయన, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం మేము చదువుకున్న రీతిగా నశించిన దానిని వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చావు. అవునయ్యా, మేము వెతకలేదు, కానీ నీవే మమ్ములను వెతికి రక్షించుకున్న దేవుడవు. మా జీవితాల్లో ఉన్న దుఃఖము నుంచి, రోగము నుంచి, భయము నుంచి, పాపము నుంచి, అపవిత్రత నుంచి, దుర్నీతి నుంచి మమ్ములను విడిపించడానికి ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప రక్షకుడు అయిన నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చావయ్యా. పరమును వీడి భూమి మీద అడుగుపెట్టావు ప్రభువా. పరిశుద్ధుడా, లోకమంతా రక్షకుడు పుట్టాడు అని ఆనందిస్తూ ఉండగా, అవునయ్యా, మా జీవితాల్లో కేవలం ఈ ఒక్క దినం కాదు, కానీ మా జీవిత దినాలు అన్నీ కూడా నీలో ఆనందించే ధన్యత, నిన్ను బట్టి బలాన్ని తెచ్చుకునే ధన్యత, నీ కృప మాకిచ్చావు. ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాల్లో ఏమైనా దుఃఖముందేమో, వేదనుందేమో, విచారముందేమో, సమస్తమును కొట్టివేసి నేను నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చానని వాగ్దానం ఇచ్చిన రీతిగా నీ బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ దినమునకు కావలసిన మెండైన కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని, వారి పనులను, వారి మార్గములను సరళం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.